కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న ప్రధాని మోదీ గత ఎన్నికల్లో మాదిరే ఈసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యమన్నారు. క్రియేట్ ఆన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించేందుకు యువత కలిసి నడవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అసోంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రేపు 17,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 2014-2019 ఎలక్షన్ రిజల్ట్ ను ఈసారి పునరావృతం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ భారత్ మండపంలో తొలిసారి నేషనల్ క్రియేటర్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. అటు క్రియేటర్స్ కంటెంట్ దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రభావాన్ని చూపుతోందన్న ప్రధాని క్రియేట్ ఆన్ ఇండియా ఉద్యమం ప్రారంభించడానికి అందరూ కలిసి నడవాలని పిలుపునిచ్చారు. తక్కువ ధరకు డేటా, మొబైల్ ఫోన్లు లభిస్తుండడం వల్లే ఎంతో మంది కంటెంట్ క్రియేటర్లకు అవకాశం లభిస్తుందని చెప్పారు ప్రధాని. क्या हम ऐसा कंटेंट और ज्यादा बना सकते हैं जो यूथ में ड्रग्स के नेगेटिव इफेक्ट्स को लेकर अवेयरनेस लाए? हम बिल्कुल दावे से क्रिएटिव वे में समझा सकते हैं कि ड्रग्स इज नॉट अ कूल फॉर यूथ. क्या हम ऐसा कुछ कर सकते हैं कि हमारे यूथ और खास करके हमारे फर्स्ट टाइम वोटर उनको हम जागरूक करने के लिए क्या कर सकते हैं? సృజనాత్మక వీడియోలు, కథనాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న కంటెంట్ క్రియేటర్స్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను తొలిసారిగా ప్రవేశపెట్టింది. 20 విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.5 లక్షల నామినేషన్స్ రాగా వారికి మద్దతుగా 10 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అందులోంచి 23 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ అవార్డును మహిళల విభాగంలో శ్రద్ధ, పురుషుల విభాగంలో ఆర్జే రౌనాక్ అందుకున్నారు. बधाई आपको. और दुनिया में भारत की चीज, क्योंकि टेक्सटाइल मार्केट फैशन के साथ ही जा सकता है. मैं चाह रही हूं कि इस नए भारत में जो हमारी प्राचीन परंपरा है उसे अपनी संस्कृति, शास्त्र, संस्कार और साड़ियों के माध्यम से आगे लेके जाऊं. और मेरा सबसे यही अनुरोध है कि अपनी संस्कृति, शास्त्र, संस्कारों को भूलिए मत, उसे अपने साथ रखिए. విమెన్స్ డే సందర్భంగా ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ రేటును 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తగ్గించిన రేట్లతో నారీ శక్తికి ప్రయోజనం కలుగుతుందని ట్వీట్ చేశారు ప్రధాని. ఢిల్లీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 300 రాయితీ పొందుతున్న వారికి సిలిండర్ 503కే లభించనుంది. రాజ్యసభకు నామినేట్ అయిన విద్యావేత్త, రచయిత సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవలు అపారమైనవిగా ప్రశంసించారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండడం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనమని తెలిపారు. 2 రోజుల పర్యటనకు గాను అసోం చేరుకున్న ప్రధాని మోదీకి తేజ్పూర్ లో సీఎం హిమంత బిశ్వ శర్మ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ కజిరంగాలో రోడ్ షో నిర్వహించారు. రాత్రికి కజిరంగాలోనే బస చేస్తున్నారు ప్రధాని మోదీ. రేపు అసోంలో 17,606 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. తేజ్పూర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ను కలిపే సెలెట్ టన్నెల్ ప్రాజెక్టును రేపు జాతికి అంకితం చేయనున్నారు. టన్నెల్ మొత్తం 825 కోట్లతో 13,000 అడుగుల ఎత్తులో నిర్మించారు.